తెలంగాణలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే 30% పైగా పోలింగ్ శాతం నమోదైనట్టుగా తెలుస్తోంది. ఉదయం 9 గంటల వరకు 18.37% పోలింగ్ నమోదైంది, అధికారికంగా కూడా వెల్లడైంది. ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తోంది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోందని తెలిపింది. ఇక పంచాయతీ ఎన్నికల్లో ఓట్లేసేందుకు పట్టణం నుంచి స్వగ్రామాలకు వెళ్తున్న వారితో రహదారులు బిజీగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి పల్లెబాట పడుతున్న వారితో ఆయా రహదారుల్లో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. హయత్ నగర్ నుంచి వనస్థలిపురం, భాగ్యలత వరకు కూడా ట్రాఫిక్ జామ్ నెమ్మదిగా కదులుతోంది. వాహనాలు కదులుతూ ఉన్నాయి. మా కరెస్పాండెంట్ శేఖర్తో ఒకసారి మాట్లాడదాం. శేఖర్, చెప్పండి, పట్టణాల్లో పట్టణ వాసులందరూ కూడా పల్లె బాట పట్టినట్టుగా చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెదురు మదురు ఘటనలు మినహాయిస్తే దాదాపు ప్రశాంతంగానే పోలింగ్ జరుగుతూ ఉంది. ఉదయం 7 గంటల ప్రాంతంలో పోలింగ్ ప్రారంభమైంది. 9 గంటల వరకు దాదాపు 20% పోలింగ్ నమోదైనట్లుగా ఎలక్షన్ కమిషన్ ఒక నోట్ రిలీజ్ చేసింది. ఇక అన్ని జిల్లాలలో మందకోడిగా పోలింగ్ జరుగుతున్నట్లుగా ఎన్నికల అధికారులు చెప్తా ఉన్నారు. ఇక 9 గంటల తర్వాత పెద్ద ఎత్తున కూడా పోలింగ్ శాతం నమోదయ్యేటువంటి అవకాశాలు ఉంటాయన్నట్లుగానే అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక హైదరాబాద్ కేంద్రంగా వెబ్కాస్టింగ్కి సంబంధించి మొత్తం ఫస్ట్ ఫేజ్లో 3832 గ్రామాలకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. వెబ్కాస్టింగ్ 3500 పైచిలుకు గ్రామాలకు వెబ్కాస్టింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని ఎలక్షన్ కమిషన్ చీఫ్ రాణి కుందిని పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎక్కడైనా చెదురు మదురు ఘటనలు జరిగితే ఆ జిల్లా ఎన్నికల అధికారికి కమిషన్ నుంచి ఆదేశాలు వెళ్తూ ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఎవరన్నా వ్యవహరిస్తే కనుక కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరగబోయేటువంటి ఎన్నికలకు 1,00,000 వరకు పోలింగ్ సిబ్బంది ఉన్నారు. అట్లాగే 50,000కు పైచిలకు పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు. ఇక ఈరోజు జరుగుతున్నటువంటి ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్కి 240 పైచిలకు గ్రామాలలో సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించారు. అక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. ఇక 30,000కు పైచిలకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రం చుట్టూ 200 మీటర్ల వరకు ఈ సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి రికార్డు ఉంటుంది. ప్రతిదీ కూడా రికార్డ్ చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేస్తామంటూ ఎన్నికల అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితులు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా పోలింగ్ కేంద్రం దగ్గర వ్యవహరించినట్లయితే వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 3,000కు పైచిలకు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అక్కడక్కడ కిడ్నాప్లకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, నిన్న మొన్న సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో జరిగినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇష్యూస్ మీద పోలీసు కఠినంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులు. ఈరోజు పోలింగ్ జరుగుతున్నటువంటి ఆ గ్రామాలలో కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రలోభాలు జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అలాంటి అంశాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలని ఎలక్షన్ కమిషన్ అధికారులను ఆదేశించింది. ఎక్కడ డబ్బులకు సంబంధించినటువంటి పంపిణీ జరగకుండా, ఇతర నిబంధనలకు విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పర్యవేక్షణ కూడా ఆ రకంగానే జరుగుతోంది. ఇక అబ్జర్వర్లను కూడా నియమించింది. అబ్జర్వర్లు దాదాపు 3,000కు పైచిలకు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఎన్నికల సరళిని పరిశీలిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్కి రిపోర్టు పంపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఎలక్షన్ పోలింగ్ ఉంటుంది. 2 గంటల నుంచి కౌంటింగ్ ఉంటుంది. సాయంత్రమే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఉంటుంది. హరి రైట్. ఇక నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమండలో పంచాయతీ ఎన్నికల పోలింగ్లో ఉద్రిక్తత నెలకొంది. అక్కడ 2 గ్రూపుల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు పోలింగ్ సమయంలో ఉద్రిక్తతలకు దారితీసింది. గుత్తా అమిత్ అలాగే కంచర్ల భూపాల్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వాళ్ళిద్దరూ పరస్పరం దాడికి ప్రయత్నించారు. పోలింగ్ కేంద్రానికి ఇరు వర్గాల వారు గుంపులుగా రావడంతో వాగ్వాదం కాస్త గొడవకు దిగింది. ఇక పరిస్థితి చేయి దాటుతుందన్న సమయంలో పోలీసులు రంగంలోకి దిగారు. ఇరు వర్గాలను చెదరగొట్టారు. జిల్లా
జిల్లాల వారీగా గ్రామాల వారీగా అప్డేట్స్ మనం చూస్తున్నాం. అటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లాలోని 7 మండలాల్లోని 172 పంచాయతీలు 1740 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. మొదటి విడత మధిర నియోజకవర్గంలో 4 మండలాలు, ఖమ్మం నియోజకవర్గంలో రఘునాథపాలెం, వైరా నియోజకవర్గంలోని కొణిజర్ల మండలంలో పోలింగ్ జరుగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 159 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎన్నికల పోలింగ్కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్రస్తుతం మధిర నియోజకవర్గం, అదేవిధంగా ఖమ్మం నియోజకవర్గం పరిధిలో సంబంధించి ఇక్కడ ఎన్నికలకు సంబంధించి జరుగుతున్నాయి. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విషయానికి వస్తే భద్రాచలం నియోజకవర్గంతో పాటుగా పినపాక నియోజకవర్గం సంబంధించి కూడా పోలింగ్ సంబంధించి కూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఖమ్మం జిల్లాలో మొత్తం 7 మండలాల్లో 172 పంచాయతీలకు సంబంధించి 1740 వార్డులకు సంబంధించి కూడా పోలింగ్ కొనసాగుతుంది. 2,41,000 మంది ఓటర్లు కూడా వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధిర నియోజకవర్గం సంబంధించి చూస్తే ఇక్కడ ఎర్రుపాలెం, మధిర, చింతకాని, బోనకల్లు 4 మండలాలకు సంబంధించి అక్కడ ఎన్నికలు జరుగుతుండగా ఖమ్మం నియోజకవర్గం సంబంధించి చూస్తే ఇక్కడ రఘునాథపాలెం, వైరా నియోజకవర్గం లోని కొణిజర్ల మండలంలో కూడా ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించి జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విషయానికి వస్తే మాత్రం ఇక్కడ మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, భద్రాచలం, పినపాక, చెర్ల, కర్కగూడెం మండల పరిధిలోని మొత్తం 159 గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా పోలింగ్ సంబంధించి కొనసాగుతుంది. మొత్తం 1713 మంది పోలింగ్ అధికారులకు సంబంధించి ఏర్పాటు చేశారు. అదేవిధంగా 2000 మంది సిబ్బంది సంబంధించి నియమించిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల్లో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మానిటరింగ్ సంబంధించి చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల కూడా ఓట్ల లెక్కింపు సంబంధించి కూడా ప్రారంభం కానుంది. ఈ ఫలితాలు సంబంధించిన నేపథ్యంలో భారీగా కూడా పోలీసులు కూడా ఇప్పటికే సమస్యాత్మకమైన కేంద్రాల్లో భారీ బందోబస్తు సంబంధించి ఏర్పాటు చేశారు. మనం పువ్వాడ అజయ్ నగర్ సంబంధించి ఇక్కడ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. ఇది కొంత సమస్యాత్మకమైన కేంద్రం కావడంతో కూడా ఇక్కడ పోలీసులు భారీ ఎత్తున సంబంధించి మోహరించారు. ఇక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు సంబంధించి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మాత్రం పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. సమస్యాత్మకమైన కేంద్రాల్లో అదనంగా పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు. ఇటు ఖమ్మం, అదేవిధంగా అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఈ 2 జిల్లాల పరిధిలో మొత్తం 4 నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల సంబంధించి జరుగుతున్న నేపథ్యంలో మొత్తం ఎక్కడికక్కడికి అక్కడ లోకల్గా ఉండే అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కూడా అక్కడ మానిటరింగ్ చేస్తున్నారు. అక్కడ సిపి కూడా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈసారి మాత్రం కొంత పంచాయతీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవడానికి రావడం కాకుండా ఒక సందడి వాతావరణం పల్లెల్లో ఉన్న నేపథ్యంలో కొంత ఉత్కంఠ వాతావరణం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో మహేంద్ర, సాక్షి టీవీ, ఖమ్మం. రైట్, పోలింగ్ ఓట్లు అంటేనే గ్రామాల్లో ఒక పండుగ వాతావరణం కనిపిస్తున్న సిచ్యువేషన్ చూస్తూ ఉంటాం. మనం సిటీ ప్రాంతాల్లో అంటే అర్బన్ ఏరియాస్లో కనిపించని ఈ ఓట్ల చైతన్యం అనేది గ్రామాల్లో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇటు శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ పంచాయతీ పోలింగ్లో కొనసాగుతుంది అక్కడ పోలింగ్. అక్కడ నుంచి విక్రమ్ పూర్తి డీటెయిల్స్ అందించే ప్రయత్నం చేస్తారు. విక్రమ్, చెప్పండి, ఎలా జరుగుతోంది పోలింగ్, ఎంత శాతం నమోదైన సిచ్యువేషన్, అంటే పోలింగ్ తర్వాత వెంటనే ఫలితాలు కూడా వెలువరుస్తారు కాబట్టి గ్రామంలో ఎలాంటి వాతావరణం కనిపిస్తోంది, అప్డేట్ చెప్పండి.